అయితే కల్కి చూసారా? చూడండి, కల్కి చూడలేదు మీరు? నేను చెప్తా చూడండి. కల్కి రిలీజ్ రోజు షూటింగ్ విత్ నాకు చెప్పా కదా, వరుసగా నైట్ షూట్స్ అవుతున్నాయి నాకు. మార్నింగ్ 5:30కి సంధ్య ఆ దగ్గరలోనే మా షూట్ కూడా ఆర్టిస్ట్ క్రాస్ దగ్గర అవుతుంది. మొత్తం గెటప్ సీను, తర్వాత సప్తగిరి గారు వీళ్ళందరూ కూడా, వీళ్ళతో నేను షూట్ చేస్తున్నాను. అండ్ అవి వీళ్ళందరూ కూడా వెళ్దాం అనుకుంటున్నారు. నాకు సీను చెప్పాడు ఇలా వెళ్దాం అనుకుంటున్నా వస్తారు. చాలా టెంప్ట్ అయిపోయి వెళ్దామని. బట్ నాకు 4 రోజుల నుంచి ప్రతిరోజు నైట్ షూట్ అవుతుంది. ఇంకా థియేటర్కి వెళ్తే కలికి సినిమా థియేటర్కి వెళ్ళి పడుకుంటే బాగోదు, చాలా సరిగ్గా. సో అందుకని చెప్పి లేదు వెళ్ళిన తర్వాత చూస్తాను. ఇంకా తర్వాత మళ్ళీ షూటింగ్ నైట్ షూట్లే బేసిక్గా. నైట్ షూట్ వల్ల ఇబ్బంది అయిపోతుంది. లేకపోతే ఇవాళ కానీ రేపైనా ఎప్పుడైనా వెళ్ళి చూడాలనుకుంటే ప్రమోషన్స్ కూడా ఉన్నాయి కదా. సో ఏం విన్నారు దాని గురించి? విన్న టాక్ ఎలా అనిపించింది మీకు? చాలా అంటే నాకు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు, రవి అని చెప్పి వైజాగ్లోనే బెస్ట్ ఫ్రెండ్ వాడు. సో వాడు చూసి నెక్స్ట్ లెవెల్లో చెప్పండి సినిమా గురించి. ఫస్ట్ నాకు చెప్పింది వాడు, ఇంకెవరిది వినలేదు. ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో చెప్పే వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ ఇవి ఉంటాయి. జనరల్ ఆడియన్స్ వేరు కదా, వీడు ప్రాపర్ జనరల్ ఆడియన్స్ వీడు. సో వాడు నాకు ఫోన్ చేసి జరిపోయిన సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా లేదు. నాకు చూడాలనిపిస్తుంది, టైం దొరకట్లేదు. దొరికితే వెళ్ళిపోతా థియేటర్కి. అయితే ఇప్పుడు మీరు అన్నారు నెక్స్ట్ లెవెల్లో ఉందని ఒక ఫ్రెండ్ చెప్పాడని చెప్పి, మీ సినిమాలకు అతను ఇచ్చే రివ్యూ నమ్ముతారా మీరు? నాకు మొహమ్మద్ చెప్పాడు, మొహమ్మద్ చెప్పేస్తున్నాడు సినిమా బాగుండే, మామూలుగా లేదు, అద్దరిపోయినా లేదు. టు బి ఫ్రాంక్ అడుగుతాను ఒక విషయం, మీరు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు కాబట్టి. అలాంటి టాక్ అతని దగ్గర నుంచి విని మీరు ఎన్ని సంవత్సరాలు అయింది? అదర్ దెన్ నాసామిరంగా అంటే ఎలాంటి టాక్? అద్దరిపోయింది మా నెక్స్ట్ లెవెల్లో ఉందని మీ సినిమాకి అతని దగ్గర నుంచి విని. అద్దరిపోయిందని ఆడ లాస్ట్ చెప్పిన సినిమా అంటే నేనంటే కొంచెం బయాస్ ఉంటుంది కదా, హానెస్ట్గా చెప్తాడు. అద్దరిపోయింది లాస్ట్ చెప్పా అంటే వాడికి బాగా నచ్చింది. లాస్ట్ వాడికి బాగా నచ్చిన సినిమా స్టాండప్ రాదు. వాడికి బాగా నచ్చింది, వాడికి బాగా నచ్చింది. బట్ సినిమా మేము కూడా చాలా ప్రాణం పెట్టి చేసాం, కానీ అనుకున్నంత ఆడలేదు సినిమా. బట్ ఇట్స్ డెఫినెట్లీ డీసెంట్ ఫిల్మ్, అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ వాడికి ఆ సినిమా నచ్చింది. వాడికి